నిన్నటి వరకు ఆమె ముగ్గురు పిల్లలకు మాత్రమే అమ్మ. కానీ నేడు 220 మందికి కన్న తల్లై కంటికి రెప్పలా కాపాడుతోంది. తన పిల్లలతో పాటు మిగతా వారికి సమానంగా విద్యాబుద్ధులు చెప్పి తమ కాళ్లపై నిలబడేలా ఓ సేవా సంస్థను నెలకొల్పారు. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే మహిళలను చేరదీసి వారికి శిక్షణ ఇచ్చి ఉపాధ్యాయులుగా నియమించారు. ఇప్పుడు వీరందరిది ఒకే కుటుంబంగా నిలిచిన మల్లికాంబ మనోవికాస కేంద్రంపై ప్రత్యేక కథనం. పిల్లల ఆలనా పాలనా చూడటమంటే మాటలు కాదు. అందులోనూ శారీరకంగా ఎదిగిన మానసికంగా ఎదగని పిల్లల బాగోగులంటే చాలా కష్టంతో కూడుకున్నది. ఆ వ్యయ ప్రయాసలను రామలీల కష్టంగా భావించలేదు. అందుకే హన్మకొండ బాలసముద్రంలో మల్లికాంబ మనోవికాస కేంద్రాన్ని నెలకొల్పారు. ఈమెకు పుట్టిన ముగ్గురు పిల్లల్లో ఇద్దరు మానసికంగా ఎదుగుదల లేనివారు కావడంతో వారి ఆలనా పాలనా విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన పిల్లల్లాగే మానసికంగా ఎదగని చిన్నారులకు సాయంగా నిలవాలనుకున్నారు. ఆ ఆలోచనతోనే మల్లికాంబ మనోవికాస కేంద్రానికి శ్రీకారం చుట్టి ప్రస్తుతం 220 మంది పిల్లల బాగోగులు చూస్తున్నారు రామలీల. అప్పుడు నా ఫ్రెండ్ భాగ్యలక్ష్మి నేను కలిసి 4 పిల్లలతో స్టార్ట్ చేసినాం. పిల్లల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను బీఈడీ ట్రైనింగ్ చేసినాను, డిప్లొమా చేసినాను, బీఈడీ చేసినాను సార్. ఆ తర్వాతనే ఇలాంటి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు లైఫ్లో డెవలప్ అయ్యి పేరెంట్స్కి బర్డెన్ కాకుండా, సొసైటీకి బర్డెన్ కాకుండా ఎట్లా మనం డెవలప్ చేయొచ్చు అనే విధంగా మేము ఇప్పుడు ఇన్స్టిట్యూషన్లో ఆ విధంగా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం సార్. యాక్చువల్గా ఏంటంటే మానసిక వికలాంగులు బదిలీలు ఇద్దరు మా దగ్గర ఉంటారు సార్. డెవలప్మెంటల్ డిలేస్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు వయసులో పెద్దగా అవుతారు కానీ బుద్ధిలో వాళ్ళకి డెవలప్మెంట్ ఉండదు. బ్రెయిన్ గ్రోత్ అవ్వకపోవడం వల్ల వాళ్ళలో డెవలప్మెంట్ రాదు సార్. మా ఇన్స్టిట్యూట్ లో మేము వాళ్ళ పనులు వాళ్ళు సొంతగా చేసుకోవడం ఇక్కడ డెవలప్ చేస్తాం సార్. ఆకలిస్తే అన్నం పెట్టమని అడగలేని పరిస్థితిలో ఉన్న ఈ పిల్లలకు ఖర్చుకు వెనకాడకుండా 2 పూటలా ఇష్టమైన పదార్థాలు పెడుతున్నారు రామలీల. అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ దాతలిస్తే తీసుకుంటూ లేదంటే సొంత డబ్బులు వెచ్చిస్తున్నామంటున్నారు. ఒక రోజులలో మా పిల్లల్ని యాక్సెప్ట్ చేయకుండా ఇల్లు ఖాళీ చేయించిన రోజులు అవన్నీ గుర్తుకొస్తున్నాయి నాకు. అట్లాంటి వాళ్ళకి మేము అవసరం ఉన్నట్టు ఇక్కడ సదుపాయాలు కల్పిస్తున్నామనే ఒక తృప్తి అనేది ఉంది సార్. ఇంకా వాళ్ళ కోసం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలకి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు సార్. వాళ్ళకి ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే మంచి ఫుడ్ పెట్టినప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు, మనసు సాటిస్ఫై అవుతుంది. కాబట్టి మేము 4 పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ పెడుతున్నామా సార్, ఇప్పుడు 220 మంది పిల్లలు కూడా దేవుడి దేవాల దాతల దేవాల అలాంటి ఫుడ్డే పెడుతున్నాము. ఫ్యూచర్లో ఏంటంటే పేరెంట్స్ తర్వాత ఇలాంటి పిల్లల పరిస్థితి ప్రశ్నార్థకం సార్. అందుకోసమనే అట్లాంటి పిల్లలకి మల్లికాంబ సంస్థలో షెల్టర్నిచ్చి వాళ్ళు ఒకవేళ చేసుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళకు షెల్టర్ వర్క్ షాప్స్ చేసి వొకేషనల్ యూనిట్స్ పెట్టి ఒకవేళ చేసుకోలేని పిల్లలకు ఒక షెల్టర్ లాగా తయారు చేసి పేరెంట్స్ తర్వాత కూడా పిల్లలు ఇక్కడ ఉండే విధంగా భరోసానివ్వడం అనేది మా ఫ్యూచర్ ఎయిమ్ సార్. గతేడాది కురిసిన భారీ వర్షాలకు శిథిలావస్థలో ఉన్న సంస్థ భవనం కూలిపోయింది. పిల్లలకు నిలువ నీడ లేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి వెళ్లాలో ఎవరిని అడగాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు విషయం తెలుసుకుని రామోజీ ఫౌండేషన్ పెద్ద మనసుతో సాయం చేసింది. ఫౌండేషన్ ఇచ్చిన 70 లక్షల రూపాయలతో సకల సదుపాయాలతో భవనం అత్యంత సుందరంగా నిర్మించారు. ఈనాడు తెలంగాణ ఎడిటర్ రియన్ ప్రసాద్ చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు. రామోజీ ఫౌండేషన్ దాతృత్వంతో తమ కష్టాలు తీరాయని, ఎన్నో ఏళ్ల తమ కల సాకారమైందని రామలీల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. రామోజీ ఫౌండేషన్ వారు ముందుకు రాకపోతే సార్ ఒక చిన్న గోడ కూడా మేము కట్టుకోలేకపోయే వాళ్ళం ఈ పాటికి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూలైలో కూలిపోయింది సార్ సంస్థ. ఆ తర్వాత ఒక 6 నెలల వరకు అందరి దగ్గర తిరిగినాము, ఉండే పొలిటీషియన్ దగ్గర అందరి దగ్గర ఎవరు కూడా పట్టించుకోలేదు. బాధలు పడే సిచ్యువేషన్ లో మాకు ఎడారిలో నీరు దొరికినట్లు మాకు రామోజీ ఫౌండేషన్ వారు రావడము, ఈరోజు ఇంత మంచి బిల్డింగ్ ని ఇంత మంచి సౌకర్యాన్ని మాకు ఇచ్చినందుకు సార్. ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇట్లాంటి వాళ్ళకి ఆ నీడనిచ్చేటట్టు ఎదగాలనేది మా ఆలోచన సార్. ఈ విధంగా వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. నేను 220 మంది పిల్లలతో పాటు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కలిపి మొత్తం 45 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. వీరందరికీ రోజు మంచి ఆహారం, ఇతరత్రా సదుపాయాలు సమకూర్చడం ఖర్చుతో కూడుకున్నది. ఈ నేపథ్యంలో
ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు సిబ్బందికి ఉపాధి కల్పించి రామలీల వారికో దారి చూపెట్టారు. అసలు సొసైటీలో మానసిక దివ్యాంగులు చాలా చిన్న చూపుకు గురవుతున్నారు. వాళ్ళకు కూడా సమాజంలో ఒక గుర్తింపు కావాలి, వాళ్ళకు కూడా సమానమైన హక్కులు మనతోటి ఉంటాయని మా మేడం రామలీల మేడం ఊరికే తరచుగా చెప్పేవారు. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మానసిక దివ్యాంగులకు సొసైటీలో ఎక్కువ గుర్తింపు రావడం కోసం మల్లికాంబ సంస్థ 24 గంటలు ప్రయత్నం చేస్తుంది. దాదాపు 9 సంవత్సరాల నుంచి ఇప్పుడు పోలిస్తే సార్ ప్రతి పిల్లోడిలో డెవలప్మెంట్ తీసుకొచ్చిన నాకు అంత ధైర్యం రావడం మేడం మోటివేషన్ ఎక్కువ, మేడం సపోర్ట్ ఎక్కువ. అంటే ఈ పిల్లలకి ఇట్లా టీచ్ చేయాలి అంటే లైఫ్ స్కిల్స్ అంటాం సార్, వాటిని వాళ్ళకు నిత్య జీవితంలో ఉపయోగపడే పనులను మేము నేర్పిస్తాం సార్. నాలాంటి స్టాఫ్ అందరికీ తను అమ్మలాగా ఆదరించి అన్నం పెడుతుంది సార్. మనిషిగా పుట్టినందుకు ఎంతో కొంత సమాజ సేవ చేయాలనే దాన్ని సంస్థ వ్యవస్థాపకురాలు రామలీల నిరూపిస్తున్నారు. ఈమె కృషి నేటి సమాజానికి ఎంతో ఆదర్శం.